ఆదికాండము మొదటి అధ్యాయంలో దేవుడు తన్ను తాను ఏ రీతిగా బయలుపరుచుకున్నాడు, దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం ధ్యానం చేసి తెలుసుకోబోతున్నాం. దేవుడు తను తాను వ్యక్తపరుచుకున్న విధానాలు ఎన్ని విధానాలుగా వ్యక్తపరుచుకున్నాడు అనేది మనము ధ్యానం చేసి తెలుసుకోబోతున్నాం. ఇది ఎలా మనము ధ్యానం చేయబోతున్నామంటే, అందులో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆ కార్యాలు మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ, లేదా ఒక మనిషికి దాన్ని అన్వయించుకుంటూ దేవుడు ఏమై ఉన్నాడు అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు తన కార్యాలు ఎలా ఉంటాయి, దేవుడు ఎన్ని విధాలుగా తన్ను తాను వ్యక్తపరచుకోవాలని ఇష్టపడతాడు అనేది మనం తెలుసుకోబోతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం గమనిస్తే ఈ ఆదికాండము మొదటి అధ్యాయంలో మనకు ముఖ్యంగా కనబడేది ఏంటంటే క్రియేషన్, సృష్టి చేయడం అనేది మనం చూస్తున్నాం. దేవుడు సృష్టికర్త అనేది మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలో మనకు అర్థమవుతా ఉంది. ప్రకృతి సంబంధమైనటువంటి సృష్టి కార్యం మాత్రమే దేవుడు చేసేవాడంటే కాదు. దేవుడు ఒక మనిషిలో కూడా సృష్టి కార్యాన్ని చేసేవాడు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, ఐ విల్ గివ్ యూ ఏ న్యూ హార్ట్ అండ్ పుట్ ఏ న్యూ స్పిరిట్ ఇన్ యూ అని రాయబడి ఉంటుంది. ఐ విల్ రిమూవ్ ఫ్రమ్ యూ యువర్ హార్ట్ ఆఫ్ స్టోన్ అండ్ గివ్ యూ ఏ హార్ట్ ఆఫ్ ఫ్లెష్ అని వ్రాయబడి ఉంటుంది. ప్రదేవుని బిళ్ళరా, యెహెజ్కేలు 36వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహెజ్కేలు 36వ అధ్యాయం, తెలుగులో నేను దాన్ని చదివి వినిపిస్తాను. మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అంటున్నాడు. ఇప్పుడు సృష్టి చేసేటప్పుడు దేవుడు సృష్టించక ముందు పరిస్థితి ఎలా ఉందంటే, భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. ఇప్పుడు మన జీవితంలో కూడా ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, హృదయంలో అంతా పాడైపోయింది, హృదయంలో అంతా కూడా నిరాకారంగా ఉంది, ఒక శూన్యం లాగా ఉంది నా బ్రతుకు అన్నట్లుగా ఎప్పుడైనా సరే మనకు అనిపించినప్పుడు మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడంటే సృష్టిని క్రొత్తగా చేసేవాడు అనేది మనం గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకొని ఏం చేయాలి మనము అంటే, దావీదు భక్తుడు కీర్తన 51:10లో చేసిన ప్రార్థన చేయాలి మనం. ఇక్కడ చూడండి, భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. అక్కడ ఎవరు దేవుడికి చెప్పలేదు అక్కడ క్రియేషన్ చేయమని, ఎవరు అడగలేదు, దేవుడే చేశాడు. ఎందుకంటే ఆయన తత్వం అది. ఏదైనా సరే శూన్యంగా నిరాకారంగా పాడైపోయి ఉంటే దాన్ని మళ్ళీ కొత్తగా చేయడం అనేది ఆయన యొక్క తత్వం, అది ఆయన వ్యక్తిత్వం. అది ఆదికాండంలో ఆయన వ్యక్తిత్వం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఒక మనిషిలో కూడా దేవుడు మరి ఈ విధమైనటువంటి ఒక హృదయాన్ని, కొత్త హృదయాన్ని, కొత్త న్యూ స్పిరిట్ను, రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను పెట్టాలంటే మనం ఏం చేయాలంటే, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన చేయాలనుకుంటాడు. కానీ ఎప్పుడు చేస్తాడంటే మనం అడిగినప్పుడు చేస్తాడు. ఇదే తేడా, ఇదొకటే తేడా. దేవుని బిళ్ళరా, కీర్తన 51:10లో దావీదు భక్తుడు అడుగుతాడు ఏమని, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము అంటాడు, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటాడు. క్రియేట్ ఇన్ మీ అనే మాట మనం చూస్తాం. క్రియేషన్ అంటే సృష్టి, క్రియేటర్ అంటే సృష్టికర్త, సృష్టిని చేసేవాడు సృష్టికర్త మన దేవుడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నువ్వు ఈ బయటికి కనిపించే ఈ సృష్టి కాదు, నాలో ఒక ప్యూర్ హార్ట్,
నా హార్ట్ ప్యూర్‌గా లేదు ఇప్పుడు. ప్యూర్ అంటే ఏంటి? పరిశుద్ధంగా లేదు. అపవిత్రమైపోయింది. నాకు నీ ప్యూర్ హార్ట్ కావాలి. అది గూడా నువ్వు క్రియేట్ చెయ్యి అని అడుగుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా. అలా మనం అడగాలనేది ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఓ గాడ్ అండ్ రీన్యూ ఎ స్టెడ్‌ఫాస్ట్ స్పిరిట్ వితిన్ మీ. అంటే నూతనంగా స్థిరమైన మనస్సు పుట్టించు అని అడుగుతున్నాడు. అలా మనం అడగాలి. దేవుని బిడ్డలారా. అలా అడిగితే దేవుడు ఆయన స్వభావాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే, కొత్తది చేయాలి, కొత్తగా చేయాలి అని అనుకుంటా ఉంటాడనమాట ఆయన. ఆయన వ్యక్తిత్వం అది. నీ జీవితంలో ఎప్పుడైనా నా బ్రతుకు మొత్తం అయ్యోస్ పాడైపోయింది. దీన్ని సరిచేయడం గాదు, దీన్ని రిపేర్ చేయడం గాదు, దీన్ని మొత్తం తీసేసి కొత్తది కావాలి నాకు. నా మనసు, నా హృదయము ఇంకా మొత్తం తీసేసి కొత్తగా ఉంటే బాగుంటుంది. దీన్ని రిపేర్ చేసి మళ్ళీ దాన్ని నడిపించడం కాకుండా ఒక కొత్తగా ఉంటే బాగుంటుంది నేను అని నీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో. ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడిని గుర్తుపెట్టుకో. దేవుడు కొత్తగా చేయడానికే ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. అది కనుక్కున్నాడు దావీదు భక్తుడు. అందుకే అడుగుతున్నాడు, ఈ పాత హృదయం వద్దు నాయన, ఇది తీసేసేయి, ఇదొద్దు, దీంతో మళ్ళీ నా జీవితాన్ని నేను ఇక ముందుకు సాగదీయడం నాకు ఇష్టం లేదు, నాకు కొత్తది కావాలి అని అడుగుతున్నాడు. సో కొత్త దాన్ని మనం కోరుకోవాలి. దేవుడు చేసేవాడు కొత్తది. కొత్త హృదయం ఇస్తాడు, కొత్త స్థిరమైన మనసు ఇస్తాడు. మన జీవితం కూడా మొత్తం పాడైపోయి ఉంటే మొత్తం కొత్తదిగా చేసేవాడు దేవుడు అనేది మనం ఈ ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని పిల్లరా. తర్వాత రెండవ విషయం మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు ఏ విధంగా తాను అక్కడ వ్యక్తపరుచుకున్నాడంటే, ఆయన ఎలాంటి వాడని వ్యక్తపరుచుకున్నాడంటే ఆర్డర్ బ్రింగర్, అంటే క్రమమును ఏర్పరిచేవాడు అనేది అక్కడ మనకు బహిర్గతం అవుతుంది. వ్యక్తపరుచుకున్నాడు. ఎలాగంటే మనకు కొన్ని వచనాలు ఉన్నాయి అక్కడ చూడండి. ఏ వచనాన్ని బట్టి అంటే 4వ వచనం చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం 4వ వచనం. అక్కడ ఏం చేస్తున్నాడు? ఈ సపరేటింగ్ లైట్ ఫ్రమ్ డార్క్నెస్. అక్కడ వెలుగు చీకటి రెండింటిని వేరు చేస్తున్నాడు. అలా వేరు చేయడం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆయన ప్రతిదాన్ని ఒక ఆర్డర్లో పెట్టేవాడు, ఒక క్రమంలో పెట్టేవాడు. ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళంలో ఏదైనా ఉందంటే ఆయన చూస్తూ ఊరుకోడు. దాన్ని ఒక ఆర్డర్లోని తీసుకొస్తాడు, ఒక క్రమంలోని తీసుకొస్తాడు. ఇది ఆయన వ్యక్తిత్వం. ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగే 6వ వచనంలో కూడా అదే చేస్తాడు. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికాను. రెండు కలిసి ఉన్నాయి. ఆ జలములు ఈ జలములు కలిసి ఉన్నాయి. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు? నో, ఇది బాగలేదు పరిస్థితి అని చెప్పేసి దాన్ని సపరేట్ చేసేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఈ విధంగా దేవుడు ఒక ఆర్డర్ తీసుకురావడానికి సపరేషన్ అనేది దేవుడు చేసేవాడు. ఒక క్రమమును ఏర్పరిచేవాడు, క్రమమును తీసుకొచ్చేవాడు దేవుడు. ఇది ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన తత్వం ఇలాంటిది అనేది మనకి ఇక్కడ అర్థమైపోతా ఉంది. కొత్త నిబంధనలో మనకు ఇంకా కొన్ని వచనాలు ఉంటాయి. ఆయన ఇలా క్రమమును కోరేవాడు అని తెలిపే వచనాలు కొన్ని ఉంటాయి. నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి. మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూడండి. 1 కొరింథీ 14వ అధ్యాయము 33వ వచనం చూడండి. 1 కొరింథీ 14వ అధ్యాయము 33వ వచనం. 33వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాదు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, ఫర్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ బట్ ఆఫ్ పీస్ అనే మాట మనం చూస్తాము. ఎక్కడైనా సరే కన్ఫ్యూజన్ ఉందనుకోండి, గందరగోళము, తికమక, అంత ఒక క్రమంలో ఏదైనా ఉంటే మనకు కన్ఫ్యూజన్ రాదు, గందరగోళం రాదు, తికమక రాదు. చాలా స్పష్టత వస్తుంది, క్లారిటీ ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ మొత్తము పరిస్థితి గందరగోళంగా, తికమగా, మనకు ఒక క్లారిటీ లేకుండా ఉందనుకోండి, అప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని ఒక క్రమాన్ని కలగజేస్తాడనమాట. అది కలిసిపోయి కన్ఫ్యూజన్ ఉండేటట్టుగా చేయడు.
దేవుని బిడ్డలారా, అదే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. దేవుని బిడ్డలారా, అలాగే ఇంకొక వాక్యం ఉంది అదే అధ్యాయంలో 40వ వచనం చూడండి. 14వ అధ్యాయం 40వ వచనం. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. సో ఒక ఒక మామూలుగా సృష్టిలోనే కాదు ఆయన క్రమాన్ని కోరేది, ఒక వ్యక్తిలో కూడా ఆయన క్రమాన్ని కోరుకుంటాడు. సృష్టిలో కలిసిపోయి ఉన్నాయి చీకటి వెలుగు. చీకటి వెలుగు అలా కలిసిపోయి ఉండడానికి వీల్లేదు. చీకటి వేరే, వెలుగు వేరే, కానీ కలిసి ఉన్నాయి కాబట్టి దాన్ని వేరు చేసేసాడు. ఒక క్రమాన్ని తీసుకొచ్చాడు. ఇది చీకటి, ఇది వెలుగు అనే విధంగా చేశాడు. పై జలములు కింది జలములు కలిసిపోయి ఉన్నాయి, కలిసిపోయి ఉండకూడదు అలా. సో మన జీవితంలో కూడా ఏదైనా క్రమం లేని పరిస్థితి ఉందనుకోండి, క్రమం లేకుండా మనం జీవిస్తున్నాం అనుకోండి, దేవుని తత్వం ఏంటంటే వెంటనే జోక్యం చేసుకొని దాన్ని క్రమపరచడం మొదలు పెడతాడు. మొత్తం మిక్స్ అయిపోయి ఉన్నాయి అనుకో, నీలో నాలో లోకము పరలోకము రెండు కలిసిపోయి ఉన్నాయి అనుకోండి, అది క్రమం కాదు. దేవుడు ఏం చేస్తాడు? క్రమాన్ని ఏర్పరిచేవాడు. దేవుడు క్రమాన్ని ఏర్పరచడం మొదలు పెడతాడు. లోకాన్ని బయటికి తీసేస్తాడు, సపరేట్ చేసేస్తాడు మనలో నుండి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో వాక్యం ఉంది. వాక్యంతో పాటు ఈ లోక ఆచారాలు కూడా ఉన్నాయనుకోండి, ఈ లోక పద్ధతులు కూడా ఉన్నాయనుకోండి, మూఢాచారాలు, మూఢనమ్మకాలు, మానవులు కల్పించిన పద్ధతులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, కలిసిపోయి ఉన్నాయి. ఇట్స్ అంతా కన్ఫ్యూజన్. వీడు వాక్యాన్ని అనుసరించేవాడా, వీడు మూఢనమ్మకాలను అనుసరించేవాడా? కన్ఫ్యూజన్ కదా. గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్. దేవుడు అలా కన్ఫ్యూజన్ చేసేవాడు కాదు. ఏదైనా క్లియర్గా ఉండేట్లుగా చేస్తాడు. నువ్వు అటైనా లేదా ఇటైనా ఉండేలా చేస్తాడు దేవుడు. అలాంటి చర్యలు దేవుడు తీసుకుంటాడు. అది దేవుని తత్వం. అది మరి ఆదికాండం 1వ అధ్యాయం మనకు నేర్పించేది అదే. ప్రకృతిలోనే కాదు, మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిదీ కూడా, ఎవ్రీథింగ్ అని రాయబడింది కదా. 1 Corinthians 14:40లో ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ ఎ ఫిట్టింగ్ అండ్ ఆర్డర్లీ వే అని ఉంటుంది. ఒక ఆర్డర్లో ఉండాలని, ప్రతిదీ కూడా ఒక ఆర్డర్లో ఉండాలని దేవుడు కోరుకుంటాడు అన్నమాట. దేవుడు ఉన్నాడు అంటే నీలో లేదా నీ ఇంటిలో, నీ జీవితంలో లేదా నీ ఇంటిలో ఉన్నాడంటే అక్కడ ఒక ఆర్డర్ ఉండాలని కోరుకుంటాడు. ఆర్డర్లో ఉండేటట్లు చేస్తాడు ఖచ్చితంగా. అది దేవుని యొక్క తత్వం. అది మనం నేర్చుకుంటున్నాం. తర్వాత ఇంకా మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే ప్రొవైడర్ ఆఫ్ ఫుడ్, ఆహారాన్ని ప్రసాదించేవాడు అని మనం నేర్చుకుంటున్నాం, ఇక్కడ తెలుసుకుంటున్నాం. అది ఎక్కడ కనబడుతుంది మనకంటే ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనానికి రండి. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలమును గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును అంటున్నాడు. ప్రొవైడర్ ఆఫ్ ఫుడ్, ఆహారాన్ని ప్రసాదించువాడు. దేవుని బిడ్డలారా, ఆహారం అనేది ఇక్కడ 2 విధాలుగా ఉంది. ఒకటి శరీర ఆహారం ఉంది, రెండోది ఆత్మాహారం ఉంది. ఇప్పుడు పుట్టిన బిడ్డకు ఆహారం ఏ విధంగా అవసరమో, అలాగే యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఆ వ్యక్తికి ఆత్మకు ఆహారం అవసరం అవుతుంది. ఈ లోకంలో శరీరానికి మనం తిండి తినడానికి దేవుడు ఆహారాన్ని ఏ విధంగా ప్రసాదిస్తాడో ప్రతి ఒక్కరికి ఆహారాన్ని ప్రసాదిస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈ లోకంలో పుట్టాను, మరి నేను ఎలా పోషింపబడతాను, నా పోషణ ఎట్లా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. దేవుడు ఇక్కడ ఆహారం అగును అంటున్నాడు. ఆహారాన్ని ప్రసాదించేవాడు. నా బ్రతుకు ఎట్లా, నేను పెరిగి పెద్ద అయిన తర్వాత నాకు ఉద్యోగం రాకపోతే లేదా నాకు పని లేకపోతే నేను ఎలా పోషింపబడతాను, నా తిండి తిప్పలు ఎలాగా అని దిగులు పడాల్సిన అవసరం లేదు. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాగంటే నువ్వు పోషింపబడేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దాని గురించి చింతించాల్సిన అవసరము లేదు. దేవుడు పోషించే దేవుడు, ఆహారాన్ని ప్రసాదించే దేవుడు అని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. తర్వాత దేవుడు ఇంకా ఎవరు అంటే
బ్లెస్సెస్ హ్యూమానిటీ టు మల్టిప్లై. మనం మల్టిప్లై అయ్యేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు అనేది ఈ వాక్యంలో, ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అది ఎక్కడుంది? 28వ వచనంలో ఉంటుంది. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు అక్కడ దేవుడు చేసిన ఆదామవులతో చెప్పడం మనం చూస్తా ఉన్నాం, ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఇక్కడ మనము సృష్టిలోనే కాదు, మన బ్రతుకులో కూడా మనం ఏది చేసినా కూడా ఆ విషయంలో మనం మల్టిప్లై అవ్వాలని దేవుడు కోరుకుంటాడు. మనం ఫలించాలని, అభివృద్ధి చెందాలని. ఈ లోకంలో మనం చేసేది ఏదైనా సరే అది ఫలించేలా ఉండాలని దేవుడు బ్లెస్ చేసేవాడై ఉన్నాడు. అలాగే ఫలించడమే కాదు, అది అభివృద్ధి చెందాలని దేవుడు ఆశీర్వదించే దేవుడు. నువ్వు ఏదైనా ఒక వ్యాపారం చేసినా, ఏదైనా ఉద్యోగం చేసినా, చదువు అయినా, ఇంకేదైనా సరే, నువ్వు పరిచర్య చేసిన, సేవ చేసిన, నువ్వు ఆత్మీయ జీవితంలో కానీ, నువ్వు భౌతిక సంబంధమైన జీవితంలో కానీ నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాగా ఆశీర్వదిస్తాడంటే నువ్వు ఫలించాలా, అభివృద్ధి చెందాలా, ప్లస్ ఇంకోటి ఏంటంటే విస్తరించాలి. దేవుడు నిన్ను ఎంతగా దీవించాలనుకుంటున్నా అంటే నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, తద్వారా అది మల్టిప్లై అయ్యి స్ప్రెడ్ అయిపోవాలి. అంటే పక్కనున్న వారికి కూడా ఆ ఆశీర్వాదపు, ఆ అభివృద్ధి యొక్క ఫలాలు వారు కూడా రుచి చూడాలి. నీ ద్వారా వారు కూడా అనుభవించాలి ఆ ఆశీర్వాదాన్ని. ఆ ఆశీర్వాదపు ఫలాలను వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళు కూడా పొందాలి, అనుభవించాలని దేవుడు కోరుకునేవా దేవుడేనా. అది దేవుని యొక్క తత్వం అనేది మనకు ఈ ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం, ప్రేమైన దేవుని బిడ్డలారా. మరి 2వ అధ్యాయం గురించి మనం తర్వాత నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేద్దాం. తప్పకుండా అందరూ హాజరవ్వండి.